రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, దయామయుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయమున నిన్ను స్తుతించి దినాన్ని ప్రారంభించుకొని ఉంటుండగా, ఈ ఉదయ కాలము నుండి ప్రయాణాల్లో, వ్యాపారాలలో, బిజినెస్ల్లో అన్నిటిలో మీరు సహాయం చేస్తూ వచ్చినారు నాయనా. నీ బిడ్డలుగా మేము చేసిన ప్రతి పనిలో మీ తోడుంచినందులకు నిన్ను స్తుతిస్తున్నాము. 128వ కీర్తన 5వ వచనంలో, యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూసెదవు అన్న నీ లేఖనాన్ని బట్టి మా జీవిత కాలమంతటిలో నీ ఆశీర్వాదమును, నీ క్షేమమును మాకు అనుగ్రహించిన తండ్రి, నిన్ను మేము ఘనపరుస్తున్నాం. ఈ రాత్రి నీ ప్రియ బిడ్డలు ఇంకనూ మొరపెట్టుకుంటూ వారు కుటుంబ అవసరతల కొరకు, అక్రతల కొరకు నీ దగ్గరికి వస్తుంటుండగా, ఈ ప్రార్థనలు ఏకీవించిన పిల్లలను, బిడ్డలను, సహోదరులను, సహోదరీలను దీవించండి నాయన. మీ ఆశీర్వాదములు అనుగ్రహించండి నాయన. మీ కుమారుడైన యేసుక్రీస్తు శిలువ రక్తధారల ప్రభావం ఉంచండి నాయన. మీ కనికరము చొప్పున అనేకులు రక్షణ పొందుకొనుటకు సహాయం చేయండి నాయన. రోగాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, రోగాలలో మీ స్వస్థత దయచేయండి నాయన. నాయన, నీవే బాగు చేయు దేవుడవు. నీ కృప అనుగ్రహించండి. రాత్రి వడ్రం పని, తాపీ పని మొదలకు పేదలు చేస్తున్న డ్యూటీలంతటిలో మీరు సహాయం చేసినందులకు స్తోత్రాలు. వారిని దీవించండి నాయన. మంచిగా, ఆరోగ్యంగా, దీవెనకరముగా ఉండి కుటుంబాలు అభివృద్ధి పొందుటకు సహాయం చేయండి. గల్ఫ్లోను, ఇండియాలోను డ్రైవర్లుగా ఉన్న వారిని మీరు ఆదరించినందులకు స్తోత్రాలు. ఇంకను ఈ రాత్రి ప్రయాణాల్లో కూడా మీ సహాయాన్ని దయచేయండి. ఈ రాత్రి నీ బిడ్డల కుటుంబాలు చుట్టూ, ఆనాడు యోబు కుటుంబం చుట్టూ దూతల కావలి ఉన్నట్టు నీ బిడ్డల కుటుంబాల చుట్టూ దూతల కావలి ఉంచి నడిపించండి. మా ప్రభువా, నిన్ను స్తుతించేవారుగా, నిన్ను ఘనపరిచేవారుగా నాయన, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువన్న నీ లేఖనము చొప్పున నీ బిడ్డలను కాపాడమని, సుఖనిద్ర అనుగ్రహించమని క్రీస్తు పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.